హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు రేషన్ కార్డు గురించి మనం తెలుసుకుందాము. అంటే మన కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసిన తర్వాత అది ఎలా ఉంది మనం తెలుసుకోవాలి అని మనం ఈరోజు ఈ విషయాన్ని తెలుసుకుందాం. సో ముందుగా మనం రేషన్ కార్డు అప్లై చేసిన తర్వాత ఒక స్లిప్ ఇస్తారు మనకు. ఆ స్లిప్లో మనకి అప్లికేషన్ నంబర్ ఉంటుంది, తర్వాత మీ సేవా నంబర్ ఉంటుంది, తర్వాత ఈ రెండు కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది. దాంతోపాటుగా మనకు ఒకవేళ స్లిప్ పోయినా కూడా మనం ఎలా తెలుసుకోవాలి మన రేషన్ కార్డు అంటే పెండింగ్లో ఉందా లేదంటే అప్రూవ్డ్ అయిందా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం ముందుగా మన ఆధార్ కార్డు నుంచి కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఆన్లైన్లో లైవ్లో మనము ఎలా చెక్ చేయాలి అనే విషయం మనం తెలుసుకున్నాం ఇప్పుడు. సో మనం ముందుగా గూగుల్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి రేషన్ కార్డు ఎఫ్ఏసి కార్డు స్టేటస్ ఉంది కదా, అది మనం టైప్ చేస్తే ఎఫ్ఏసి అప్లికేషన్ సర్చ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనం ఇలా చేస్తే ఇక్కడేమో సెలెక్ట్ డిస్టిక్, అంటే మీ ఏ డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి యుఐడి అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటే ఆధార్ కార్డు నంబర్. ఇక్కడ ఆధార్ కార్డు నంబరు టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పక్కనే ఉన్న సెర్చ్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి అక్కడ మనకి అప్లోడ్ ఉందా పెండింగ్ ఉందా ఏంది అనేది అన్ని విషయాలు కూడా మనకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ కొన్ని రకాలుగా కొన్ని పెండింగ్ ఎట్టు ఇన్స్పెక్టర్ అని చెప్పి పెండింగ్ ఎట్టు డిఎస్పి ఇట్లా డిఎస్ఓ ఇట్లా ఉంటాయి. సో అట్లా పెండింగ్లో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే మనం యొక్క మీ సేవలో ఒక అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్తో పాటు మనము ఆధార్ కార్డులు కూడా అటాచ్ చేసి ఉంటాం కదా. సో అవన్నీ కూడా మనము మనకి ఏదైతే వస్తుందో అక్కడ దగ్గరలో ఉన్న మనకి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకి కాల్ చేసి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం అది రేషన్ కార్డు గురించి మనం చేసుకోవడం అనేది ఒక ప్రాసెస్ లాగా ఉంటుంది. కాబట్టి మనము ఈ విధంగా ఆన్లైన్లో మన మొబైల్లోనే ఎక్కడికి వెళ్ళకోకుండా మనం స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. సో పెండింగ్ ఉంటే మనం ఖచ్చితంగా మన అప్లికేషన్ని సబ్మిట్ చేసి సో వెరిఫై చేయించుకున్న తర్వాత అప్లోడ్ వస్తుంది. కాబట్టి ఒకవేళ మనకి ఏమైనా రిజెక్ట్ అయితే ఒకవేళ ఏమన్నా మనకి పై కూడా మనము తెలుసుకోవచ్చు అక్కడికి వెళ్ళి. కాబట్టి మనం ముఖ్యంగా ఈ విధంగా మనము ఆధార్ కార్డు గురించి తీసుకొని చేసుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గర స్లిప్ ఉంది, ఆ టైంలో మీ సేవలో ఇచ్చిన స్లిప్స్ ఉంటే మనం అక్కడ మీ సేవ నంబర్ ఉంటుంది. సో మీ సేవ నంబర్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ సేమ్ డిస్టిక్ ఫస్ట్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ సేవ నంబర్ పైన క్లిక్ చేసి మనం ఇక్కడ రైట్ సైడ్ ఉన్న సెర్చ్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా మనకి అప్లికేషన్ నంబర్ మీద కూడా క్లిక్ చేసి చూసుకోవచ్చు. అది ఎలాగంటే ముందుగా ఫస్ట్ సెలెక్ట్ డిస్టిక్ పైన క్లిక్ చేయాలి. తర్వాత మనం అప్లికేషన్ నంబర్ని మనం టైప్ చేసిన తర్వాత మనం పక్కన ఉన్న సెర్చ్ బటన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కాబట్టి సెర్చ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇలా సెర్చ్ చేయడం వల్ల మనకి అన్ని విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. సో ఇది ఆన్లైన్లో మనం చేసుకునే ప్రాసెస్ ఇది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సో కామెంట్ చేయండి, నేను రిప్లై చేసే ప్రయత్నం చేస్తాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో ఇలా చేయడం వల్ల చాలామందికి మనం ఈ విషయం అనేది తెలియజేయడం జరుగుతుంది కాబట్టి సో వాళ్ళకు కూడా డౌట్స్ ఉంటే వాళ్ళు కూడా మనకి రిప్లై చేయడం జరుగుతుంది కాబట్టి సో వాళ్ళ డౌట్స్ కూడా మనం క్లారిఫై చేసే ప్రయత్నం చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.